శుభ సాయంత్రం. 5.5 కోట్లు రీఫండ్ ఇచ్చిన కేసులో ముగ్గురు జిఎస్టీ డిపార్ట్మెంట్ పర్సన్స్, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల్ని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 5 మంది కలిసి ప్రభుత్వ ఖజానాకు సుమారుగా 5.5 కోట్లు నష్టం వాటిల్లేటట్టుగా జిఎస్టీ రీఫండ్స్ ఇచ్చారనేది ఏసీబీ వాళ్ళ అభియోగం. ప్రధానంగా జిఎస్టీ ఆఫీసరు ఈ రీఫండ్ శాంక్షన్ చేసే టైంలో మ్యాండేటరీగా స్క్రూటినీ చేయాల్సిన వీటిని సరిగ్గా స్క్రూటినీ చేయలేదు, ప్రాపర్ గా వెరిఫై చేయలేదు. ఇతను కిందున్న ఇన్స్పెక్టర్ మీద ఆధారపడ్డాడు. ఇన్స్పెక్టర్ ఏమో ఫాల్స్ వెరిఫికేషన్ రిపోర్ట్ అప్లోడ్ చేయడము, ఫేక్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయడము, ఇట్లాంటివన్నీ ఇతను ఇన్స్పెక్టర్ చేయడము. ఇన్స్పెక్టర్ పైన ఉన్న ఆఫీసర్ ఏమో మ్యాండేటరీగా వెరిఫై చేయాల్సిన స్క్రూటినీ నామ్స్ ని అతను సరిగ్గా ఫాలో అవ్వడము. అలాగే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇన్వాల్వ్ అయినందువల్ల మొత్తం 5.5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి నష్టం వాలింది. అనవసరమైన రీఫండ్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఇంకా డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా ఎంతెంత మొత్తం చేతులు మారాయనేది. ఈ బిఎన్ఎన్ సెక్షన్ 107 అవుతుంది, బిఎన్ఎస్ఎస్ కొత్తగా వచ్చిన ఈ చట్టం కింద కూడా ఈ ఏసీబీ వాళ్ళు కేసు బుక్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆఫీసర్లు రీఫండ్స్ ఇచ్చే టైంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రైవేట్ వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ కి లోను కాకూడదు. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు అంటున్నారు కానీ ఈ ప్రైవేట్ వ్యక్తులు మరి కన్సల్టెంట్సా, ప్రాక్టీషనర్సా, అడ్వకేట్లా, చార్ట్ అకౌంటెంట్లా ఎవరనేది ఎక్కడ వాళ్ళ ప్రెస్ నోట్ లో కూడా రిలీజ్ చేయలేదు. ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే ఒక జిఎస్టీ ఆఫీసర్, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళంతా గ్రూప్ గా వర్క్ చేసుకొని 5 కోట్ల రూపాయలు, అలాగే వాళ్ళు పక్క ఆధారాలతో సహా అంటే నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ లో ఈ డబ్బులు పడ్డము, అవన్నీ ఆఫీసర్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కి ఆఫీసర్ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ రావడము, ఇట్లాంటివన్నీ పక్కాగా ఎవిడెన్స్ పెట్టుకున్నారు. కాబట్టి ఇంకా మనం ఇట్లాంటి కేసుల్లో ఆఫీసర్లు అంటే కింది స్థాయి అధికారులు ఇచ్చే రిపోర్ట్ల మీద కాకుండా వాళ్ళు స్క్రూటినీ నామ్స్ ప్రకారంగా పక్కాగా వెరిఫై చేసుకొని రీఫండ్ శాంక్షన్ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడింది. పై అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఇది నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ ట్రేడ్ అండ్ టాక్సెస్ యాక్ట్ కింద ఈ రీఫండ్స్ ఇవ్వడము, ఈ 5 మంది ఇన్వాల్వ్ అవడము, ఢిల్లీ ఏసీబీ వాళ్ళు కేసుని బుక్ చేసి 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నాయి కాబట్టి ఎంత టోటల్ ఫ్రాడ్ అనేది బయటికి రావాలి. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతానికి కొద్దిగా సెన్సేషన్ గా ఉంది. ఎందుకంటే 5.5 కోట్లు రీఫండ్ అంటే చిన్న విషయం కాదు. చిన్న రీఫండ్స్ కే చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈ ముగ్గురు అధికారులు, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కలిసి ఈ ఫ్రాడ్ చేయడం జరిగింది. ఫ్రాడ్ మొత్తానికి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఐడెంటిఫై చేసి కేసు బుక్ చేశారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికి మరొకసారి నమస్కారం. సెలవు. సర్వే జన సుఖ.